ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరం కలిసికట్టుగా గ్రామ నాయకులు కార్యకర్తలు ఐక్యమత్యంగా పనిచేయాలని కోరుతున్నారన్నారు. గెలిచిన 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పథకాలు ప్రవేశపెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేరుస్తోందని, గ్రామాల్లో అన్ని సమస్యలు పూర్తి స్థాయిలో జిల్లా మంత్రి సహకారంతో పూర్తి చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. చాలా అరుదు. అలాంటి గంట మీరు మండలంలో ఫస్ట్ లో ఉన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు. ఇప్పుడు ఏరియాలో చెప్పారు, వాళ్ళు వెళ్తే మేము కాకరపల్లి కంటే ఈ తడ ఎక్కువ తెచ్చుకుంటాం చెప్పారు. అలాగే గంగారం వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. అలా కాకుండా మళ్ళీ కాకరపల్లి గ్రామంలోనే అత్యధిక ఓట్లు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సరే, మనం ఏదైతే మనం చూస్తున్నాం లాస్ట్ ఎలక్షన్ లో మనకి ఎంత ఇబ్బందులు పడ్డారు. ఒకే ధన ప్రభావం ఉంది, కుల ప్రభావం ఉంది, రాజకీయ అధికార ప్రభావం అన్ని కూడా పనిచేసినా సరే అందరూ ఒకతాటి మీదకి వచ్చి మన విజయంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఆ ధన రాజకీయం లేదు, కుల రాజకీయం, అధికార దాహం అసలు లేదు. అధికారం కూడా మనం చూస్తున్నాగా పరిణామాలు ఎలా జరుగుతున్నాయని మన అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అవునా? ప్రత్యక్షంగా మన ఊర్లోనే మనం చూస్తూనే ఉన్నాం. కనపడకుండా దాక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన గ్రామం నుంచి వినిపించేది అంటే మనకు తెలవకుండా వేరే వాళ్ళ జాయిన్ అవుతారు, వేరే వాళ్ళు జాయిన్ వస్తారని కూడా అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఏ విషయమైనా సరే చేయాలన్నా సరే ఎమ్మెల్యే గారే ఫైన్లు. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినా, అటు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, బట్టి గారి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఆ బాలు ఎమ్మెల్యే గారి దగ్గరకు రావాల్సిందే. ఒక మీరేదో దొంగతనం వెళ్ళి హైదరాబాద్లో చేరి అటు చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి మనకు అవసరం లేదు. వాళ్ళు దేంట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కటే మళ్ళీ చెప్పేది, అందరూ చెప్పారు రామనారాయణ రెడ్డి గారు, మన రఘురామరెడ్డి గారి గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. అందరూ కూడా వాట్సాప్లో ఆయన గురించి చూసే ఉంటారు, చదివే ఉంటారు. కాబట్టి గత రాబోయే కాలంలో మనం ఏదైతే మనకి 20,000 మేయర్లు ఇచ్చారో దాని అధిష్టానం కూడా మనకి 40 నుంచి 50 టార్గెట్ ఇచ్చింది. అవి మనం తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే అది ఆ టార్గెట్ కనుక మనం పూర్తి చేస్తే రాబోయే కాలంలో మనం ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి, మనం డిమాండ్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తెచ్చినట్టు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి అభ్యర్థిస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా 1000 నుంచి 1500 ఓట్ల మధ్యలో రావాలని చెప్పి మీ అందరికి కూడా చేస్తాం. అలాగే రేపు ఏదైతే ఉందో రేపటి నుంచి మన బూత్ కమిటీలు వేసుకొని ఎక్కడెక్కడికి మనం ఇప్పటి నుంచి స్టార్ట్. మనం ఆల్రెడీ క్యాండిడేట్ గురించి మనం ఆలోచించలేదు. క్యాండిడేట్ ఎవరైనా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉన్న ఎదుర్కోవడానికి మన కాన్స్టిట్యున్సీలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మన దగ్గర అయిపోయింది. ఇంకా 3-4 విలేజ్లు ఉన్నాయి అంతే మనకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 11 రోజులు నా కోసం అయితే ఎట్టయితే కష్టపడ్డారో అలాగే పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి గారి గురించి కూడా మీరు కష్టపడి అందరినీ కన్విన్స్ చేసి, ఎందుకు మనం చేసే పథకాలు ఉన్నాయి. ఉదాహరణ మనం చూస్తుంటే బస్సు ప్రయాణం అనేది చూస్తూనే ఉన్న రోజు కూడా, అలాగే 200 యూనిట్ కరెంటు, అలాగే 500 గ్యాస్ బండ, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇప్పుడు రుణమాఫీ ఏది ఆగస్టు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా మనకు కావాల్సిన రేషన్ కార్డులు, ఇళ్ళు, ప్లస్ ఈ పెన్షన్స్ ఆల్రెడీ మనం అంతా కూడా ప్రజాపాలనలో అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కోడ్ వల్ల ఆగింది. కానీ మనం వెళ్ళినప్పుడు కూడా చెప్పాల్సిందంటే ఈ విషయాలే మనకి చెప్పాల్సినవి. మనం సెంటర్లో చేసే కూడా అవసరం లేదు. మనం స్టేట్లో మనం ఏం చేసి తప్ప చెప్పుకుంటే చాలు. ప్రజలు కూడా వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగా అవడం ఖాయం. ఇక్కడ దాని రాను మనకు అనుకున్న అభ్యర్థులు కూడా ఎవడో కూడా ఇక్కడ కనపడదు. నియోజకవర్గాలు కనుక పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఎలక్షన్ మనం హాయిగా ఎండలో తిరిగే సాయంత్రం కూడా తిరగండి. ఎలక్షన్ మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎస్టీడీ మేయర్టీ మీరు అందరూ కూడా తీసుకొస్తారు. మరొకసారి భావిస్తూ మీ అందరూ కూడా చూడండి. జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్.